అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చ్యవనుడు. చ్యవనుడు భృగుడికి పులోమకు పుట్టినవాడు. అతను అతి దీర్ఘ తపస్సు చేస్తూ ముసలివాడైపోయాడు. అతని చుట్టూ పుట్టలేచింది. శర్యాతి అనే రాజు వైవస్వత మనువు కొడుకు. తన పరివారంతోనూ తన కుమార్తె సుకన్యతోనూ వనవిహారం చేస్తూ చ్యవనుడు తపస్సు చేసుకునే ప్రాంతానికి వచ్చాడు. సుకన్య చ్యవనుడి చుట్టూ లేచిన పుట్ట నుంచి కాంతి కిరణాలు వస్తూ ఉండటం చూసి భటుల చేత ఆ పుట్టను తవ్వించింది. తపోభంగం చేసినందుకు సుకన్యను, ఆమె తండ్రిని, అతని పరివారాన్ని చ్యవనుడు శపించాడు. తన కుమార్తె అమాయకురాలని, అజ్ఞానం చేత అలా చేసిందని శర్యాతి బతిమాలగా ఆమెను తనకిచ్చి పెళ్లి చేసినట్లయితే శాపం ఉపసంహరిస్తాను అన్నాడు చ్యవనుడు. శర్యాతి సుకన్యను ముసలివాడైన చ్యవనుడికిచ్చి పెళ్లి చేశాడు. చ్యవనుడు అమిత కోపస్వభావుడు. అయినా సుకన్య అతనికి శ్రద్ధగా సేవలు చేసి అతని మెప్పు సంపాదించింది. ఒకసారి అశ్విని దేవతలు చ్యవన మహర్షి ఆశ్రమం మీదుగా పోతూ సుకన్యను చూసి, అమ్మా, యౌవనవతివి అయి ఉండి ఈ ముసలి భర్తతో ఎందుకు కాపరం చేస్తావు? మా వెంటరా, నీకు యువకుడైన భర్తను చూపుతాము అన్నారు. వాళ్ళు అన్న మాటలను సుకన్య చ్యవనుడితో చెప్పింది. చ్యవనుడు ఆగ్రహించక సుకన్యతో వాళ్ళు చెప్పినట్లే చెయ్యి అన్నాడు. అయితే అతను అశ్వినులతో, నన్ను యవనవంతుణ్ణి చేశారంటే శర్యాతి చెయ్యబోయే యజ్ఞంలో మీకు సోమపానం ఇప్పిస్తాను అన్నాడు. అశ్వినులు అందుకు ఒప్పుకొని చ్యవనుణ్ణి దగ్గరలో ఉన్న కొలనులో మునగమన్నారు. అతను కొలనులో మునిగినప్పుడు అశ్వినులిద్దరూ అతనితో పాటు కొలనులో మునిగారు. తరువాత కొలనులో నుంచి 3 యువకులు లేచారు. వారు ముగ్గురూ ఒక్క విధంగానే ఉండి, నీకు కావలసిన యువకుణ్ణి ఎన్నుకో అని సుకన్యతో అన్నారు. సుకన్య చ్యవనుణ్ణే ఎన్నుకుంది. ఇంతలో శర్యాతి యజ్ఞం చెయ్యటానికి ఏర్పాట్లన్నీ చేసుకొని తన కూతురుని, అల్లుణ్ణి తీసుకుపోవటానికి వచ్చి, తన కూతురు ముసలివాడితో కాక పడుచువాడితో కాపురం చేస్తూ ఉండటం చూసి చెయ్యరాని పని చేసిందని దుఃఖించాడు. అయితే సుకన్య తన తండ్రికి జరిగినదంతా చెప్పి అతని విచారం పోగొట్టింది. తరువాత చ్యవనుడు శర్యాతి చేత యజ్ఞం చేయించి అందులో అశ్వినులకు యజ్ఞభాగం ఇప్పించాడు. అర్హత లేని అశ్వినులకు యజ్ఞభాగం ఇప్పించాడని ఇంద్రుడు కోపగించి చ్యవనుడి మీదకు వజ్రాయుధం ఎత్తాడు. చ్యవనుడి శక్తితో ఇంద్రుడు ఎత్తిన చెయ్యి మరి దిగలేదు. తరువాత చ్యవనుడు ఇంద్రుడి మీద అనుగ్రహించి అతని చేతికి విమోచనం కలిగించాడు. చ్యవనుడు గంగా యమున సంగమంలో మునిగి తపస్సు చేసుకుంటూ చేపల కోసం జాలర్లు విసిరిన వలలో పడ్డాడు. జాలర్లు అతనికి క్షమాపణ చెప్పుకున్నారు. కానీ అతను, ఆ వలలో పడినది మీ సొమ్మే, నన్ను కూడా చేపలతో పాటు అమ్ముకోండి అన్నాడు. జాలర్లు చ్యవనుణ్ణి నహుషరాజు వద్దకు తీసుకుపోయి అతనికి విలువ కట్టమన్నారు. బ్రాహ్మణుడి విలువ, గోవు విలువ ఒక్కటేనని నహుషుడు జాలర్లకు గోవునిచ్చి పంపాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.